అగ్ని ప్రమాదం సంభవించింది. కేఎస్ఆర్ అనే బట్టల దుకాణంలో మంటలు చెలరేగి క్షణాల్లోనే షాపింగ్ కాంప్లెక్స్ మొత్తానికి కూడా మంటలు వ్యాపించాయి. దీంతో కాంప్లెక్స్ లోని 2వ అంతస్తు నుంచి మంటలు ఎగిసిపడుతున్నాయి. ఈ ఘటనతో కాంప్లెక్స్ లో ఉన్న ఇతర దుకాణాలకు కూడా మంటలు అంటుకునే ప్రమాదం మనకు కనిపిస్తోంది. ఇంతక మనం విజువల్స్ లో కూడా చూడొచ్చు. అయితే ఇక్కడే సమాచారం అందిన వెంటనే అటు అగ్నిమాపక సిబ్బందితో పాటు పోలీస్ సిబ్బంది కూడా సంఘటనా స్థలానికి చేరుకున్నారు. దాదాపు 8 నుంచి 10 అగ్నిమాపక వాహనాలతో మంటలను అదుపులోకి తెచ్చే ప్రయత్నాలు అయితే కొనసాగుతున్నాయి. దట్టమైన పొగ అలుముకోవడంతో చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు కానీ అటు వాహనదారులు కానీ తీవ్ర ఆందోళనకు అయితే గురవుతున్నారు. అమీర్పేట మైత్రివనం ప్రాంతాల్లో పూర్తిగా ట్రాఫిక్ స్తంభించిపోయినట్టుగా తెలుస్తోంది. ఇక అగ్నిమాపక ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. అయితే షార్ట్ సర్క్యూట్ వల్ల మంటలు చెలరేగి ఉండవచ్చు అని చెప్పి అధికారులు అయితే ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. ఈ దుర్ఘటనలో ఎవరికి ఎలాంటి గాయాలు కాలేదని చెప్పి ఇప్పటికే అధికారులు తెలిపారు. అయితే ఇప్పటికే కాదు, గతంలోనూ కూడా చూసుకుంటే గనక ఇలాంటి ప్రాంతాల్లో అంటే ఇవే ప్రాంతాల్లో హైదరాబాద్లో చాలా వరకు కూడా ఇలా అగ్నిమాపక ప్రమాదాలు జరిగినప్పుడు అధికారులు రావడం, ఇమ్మీడియట్గా భవన భద్రతా ప్రమాణాలు లేవని చెప్పడం, వాటిని హడావిడి చేయడం, తర్వాత అవి మళ్ళీ మర్చిపోవడం, మళ్ళీ ఒక అగ్ని ప్రమాదం జరిగే వరకు దాన్ని అంచనాలు వేయకపోవడం, ఇవి హైదరాబాద్లో గతంలోనూ జరిగాయి, ఇప్పుడు కూడా జరుగుతూనే ఉన్నాయి. మరి ఇప్పుడైనా దీనిపైన అధికారులు ఎలా ముందుకు చర్యలు తీసుకుంటారు? అగ్ని ప్రమాదానికి సంబంధించి అక్కడ ముఖ్యంగా చూసుకుంటే అమీర్పేట్ మైత్రివనం ఏరియాల్లో పూర్తిగా షాపులన్నీ కూడా పూర్తిగా దగ్గరగా అంటుకుపోయి ఉండే పరిస్థితి ఉంటుంది. ఇక్కడ ఏ చిన్న ఫైర్ యాక్సిడెంట్ జరిగినా చూడ మొత్తంగా మంటలు వ్యాపించిపోయే ప్రమాదం ఉంటుంది. కాబట్టి దీనిపైన ఇప్పటికైనా అధికారులు అక్కడ ఎలాంటి చర్యలు చేసుకుంటారో మరి చూడాల్సి ఉంది. అమీర్పేట్లో మరోసారి అగ్ని ప్రమాదం సంభవించింది. గతంలో కూడా ఇలాంటి అగ్ని ప్రమాదాలు అటు హైదరాబాద్ సిటీలో నెలకొనడం, అటు రాష్ట్ర వ్యాప్తంగా చాలా చోట్ల నెలకొన్నా కూడా ముఖ్యంగా హైదరాబాద్ సిటీలో నెలకొన్నటువంటి ప్రమాదాలను గమనిస్తే కనుక ఎక్కువగా షార్ట్ సర్క్యూట్ జరిగింది అని చెప్పి అధికారులు పదే చెప్తుంటారు. అయితే ఇక్కడ షార్ట్ సర్క్యూట్ జరిగిన ప్రతిసారి కూడా అధికారులు వెళ్ళడం, అక్కడ భద్రతా ప్రమాణాలు లేవు, ఫైర్ ఇంజన్ తిరిగేటువంటి ప్లేస్ లేదు. దీనికి గతంలో నిజాం సర్కార్ టైంలో కానీ లేదంటే హైదరాబాద్ ఎస్టాబ్లిష్ అవుతున్న సమయంలో పర్మిషన్స్ ఇచ్చారు కాబట్టి అప్పుడు ఇక్కడ భద్రతా ప్రమాణాలు పాటించలేదని చెప్తున్నారు. కానీ ఇలా భద్రతా ప్రమాణాలు పాటించని బిల్డింగ్స్ ని పూర్తిగా కొలాప్స్ చేయడం, కొత్త బిల్డింగ్స్ కట్టడమా, లేదంటే వాటిని భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా మార్చడమా, ఫైర్ సేఫ్టీ అక్కడ ఉందా, ఒకవేళ ఫైర్ ఎగ్జిట్ ఉందా, ఒకవేళ ఫైర్ జరిగితే ఇమ్మీడియట్గా అక్కడ పబ్లిక్ తప్పించుకునే వెసులుబాటు ఉందా లేదా అనే దీని మీద మాత్రం అధికారులు ఎప్పుడూ దృష్టి సారించట్లేదు. ఇప్పుడు కూడా మనం అమీర్పేట్లో ఒక్కసారి విజువల్స్ లో చూడొచ్చు. అమీర్పేట్లో జరిగిన ఫైర్ యాక్సిడెంట్ చూస్తుంటే ఇది ఒక బట్టల దుకాణంలో జరిగినట్టుగా తెలుసు. బట్టల దుకాణం నుంచి పూర్తిగా షాపులన్నీ కూడా దగ్గర ఉండడంతో అవి ఇంకా వ్యాపించే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే అక్కడ 8 నుంచి 10 ఫైర్ ఇంజన్లు చేరుకున్నప్పటికీ కూడా మంటలు నార్పే ప్రయత్నాలు చేస్తున్నా. ఒకసారి మనం విజువల్స్ లో చూడొచ్చు. మైత్రివనం అమీర్పేట్ ఏరియాలో ఫుల్ గా ట్రాఫిక్ కూడా జామ్ అయిపోయింది. ముఖ్యంగా ఆఫీస్లో వెళ్ళే టైం కానీ లేదంటే షిఫ్ట్ కంప్లీట్ చేసుకొని ఇంటికి వెళ్తున్న వాహనదారులు కూడా ఇప్పుడు అమీర్పేట్లో చిక్కుకుపోయారు. ముఖ్యంగా దగ్గరలోనే ఒక మెట్రో స్టేషన్ ఉండడం, అది కూడా జంక్షన్గా ఉండడంతో అక్కడ ఫుల్ ట్రాఫిక్ అయితే మనకు కనిపిస్తూనే ఉంది. టోటల్గా ఇప్పటికైనా అధికారులు దీనిపైన చర్యలు తీసుకుంటారా, ఇలాంటి సంఘటనలు మరి పునరావృతం కాకుండా ఏదైనా ప్రభుత్వము జీవోలు జారీ చేస్తుందా, దీనిపైన ఏమైనా తీర్మానాలు తీసుకొస్తుందా అనేది ఖచ్చితంగా వెయిట్ చేసి చూడాలి. అయితే ఇప్పటికే మనం చూస్తున్నాం ఒక్కసారి విజువల్స్లో పూర్తిగా బట్టల దుకాణంలో షార్ట్ సర్క్యూట్ అని చెప్తున్నారు. ఇది నిజంగానే షార్ట్ సర్క్యూట్ వల్ల జరిగిందా లేదంటే ఆకతాయిలు చేసినటువంటి ఏదైనా పని అనేది మాత్రం ఖచ్చితంగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. దీనికి సంబంధించి పూర్తిగా మనం చూస్తే కనుక ఎక్కడికక్కడ మంటలు ఎగిసిపడుతున్న దాఖలాలు అయితే కనిపిస్తున్నాయి. ఒక్కసారి విజువల్స్లో చూడొచ్చు. పొగ పూర్తిగా అలుముకొని అక్కడ ప్రజలతో పాటు వాహనదారులు కూడా తీవ్ర ఇక్కట్లు పడుతున్నట్టు మనకు తెలుస్తుంది. అయితే ఇది జరిగిన ప్రదేశం కేఎస్ఆర్ అనే ఒక బట్టల దుకాణంలో జరిగినట్టుగా అయితే మనకు తెలుస్తుంది. క్షణాల్లోనే ఈ షాపింగ్ కాంప్లెక్స్ ముఖ్యంగా చూసుకుంటే బట్టల దుకాణం అంటే కేవలం వస్త్రాలతో కాబట్టి
ఎక్కడైనా షార్ట్ సర్క్యూట్ అయినా లేదంటే ఆకతాయిలో ఈ పని చేసినా కూడా ఇమ్మీడియట్గా వస్త్ర దుకాణం కాబట్టి తొందరగా మంటలు వ్యాపించే అవకాశాలు ఉన్నాయి. చుట్టుపక్కల కూడా చాలా షాపులు, కాస్మెటిక్ షాపులు కానీ లేదంటే ఐటీ సెక్టార్లకు సంబంధించి కోచింగ్ ఇన్స్టిట్యూట్లు కూడా ఈ బిల్డింగ్లలో ఉండే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇక్కడ ఇది ఏదైతే ఉందో ఎవరికి ఇప్పటి వరకు గాయాలు కాలేదు, ఎవరు దీంట్లో గాయపడలేదు అని చెప్పి అధికారులు చెప్తున్నారు. కానీ ఒకవేళ నిజంగానే ఇలాంటి ఘటనలు మళ్ళీ ఒకసారి పునరావృతమై ఎవరైనా గాయపడితే పరిస్థితి ఏంటి? అసలు నిజంగానే జిహెచ్ఎంసీ అధికారులు కానీ కీర్తి చెప్పండి, జిహెచ్ఎంసీ అధికారులు కానీ ఎవరైనా అక్కడికి చేరుకున్నారా? ఎందుకంటే గతంలో కూడా ఇలాంటి యాక్సిడెంట్ జరిగినప్పుడు తూతూ మంత్రంగా అధికారులు రావడం, అక్కడ చర్యలు చేపడతామనడం, ఇమ్మీడియట్గా వాటిని మర్చిపోవడం. ఇక్కడ ప్రజలు ఎంత ఇబ్బంది పడతారు? ఒకవేళ అక్కడ జరగని ఘటన జరిగి ఉంటే ప్రజలు ఎంత ఇబ్బంది పడేవాళ్ళు? అక్కడ కుటుంబాలు ఎంతగా వాళ్ళ పేరెంట్స్ని కానీ లేదంటే కొడుకులను కానీ కోల్పోయి కన్నీరు మున్నీరు అయ్యేవాళ్ళు.